ఫ్రెండ్స్ ఈరోజు అయితే వైశ్యకు డ్యూటీ పడ్డది. అది ఏంటంటే పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు మొత్తం కోయడము. వాళ్ళ మమ్మీని ఉగ్రాని మిర్చిలు చేయమన్నది. అందుకని చెప్పేసి వాళ్ళ మమ్మీ డ్యూటీ పెట్టింది. అయిపోయినాయమ్మా. అక్షయ బునుగులు తడపడానికి వాటర్ తీసుకొస్తుంది. అయితే ఫుల్గా తీసుకొచ్చింది. లేదమ్మా సగం కావాలని చెప్పిన. గాయత్రి ఏమో బజ్జీలు వేస్తుంది. బజ్జీలు వేసినాక ఉగ్రాని వేస్తుందంట. చూడండి, ఇవి మిరపకాయ బజ్జీలు అయితే పిల్లలు తినరు, కారం ఉంటాయని చెప్పేసి పాలకూర బజ్జీలు వేస్తుంది. బాగుంటాయి ఇవి, ఇట్లా రౌండ్గా చిన్నగా పిండిగా తలుపు పెట్టుకుంది. ఉగ్రానీలకి ఇవైతే ఇంకా మంచి టేస్ట్ అనిపిస్తాయి. అందరూ తలా ఒక పని చేస్తుండ్రు. నాకక్షయకి అయితే బొంగులు నానపడానికి వర్క్ పెట్టిండ్రు. అందుకని చెప్పేసి బొంగులు నానుతున్నాం. ఇద్దరము బొంగులు ఎంత మంచిగా నానితే అంత మంచి టేస్ట్ ఉంటాయి. అంటే మెత్తగా ఉండాలి, కొంచెం ఎక్కువసేపు నానితే మెత్తగా అవుతాయి కాబట్టి టేస్ట్ మంచిగా ఉంటాయి. ఆడ మమ్మీ బజ్జీలు అన్నీ అవుతున్నాయి, మీరే లేటు. మెల్లగా వేస్తారు. ఇగోండి, దీనిలో వేసి మళ్ళీ ఇంకోసారి అన్నీ ఒకటేసారి వేసి మళ్ళీ తడుపుతారంట. సెకండ్ సారి తడిపితే మెత్తగా అవుతాయని అట్లనే అనుకుంటున్నాము. ఎట్టయితే తెలియదు. ఇంట్లో ఇప్పుడు గ్రైండ్ చేసినా వీళ్ళ డ్యూటీ ఇదే ఇద్దరిది. నాకేమో మా మమ్మీ అవి కోసేది పెడుతుంది, నేను దానిలో బిజీ అయిపోతా. బాగుంటాయి కదా డాడీ బొనుగులు? యాపిల్ స్పెషల్ బొనుగులు అంటారు. అది ఒక్కటైతే సరిపోదని అందరికి ఆడు ఇంకో ప్యాకెట్. మంచిగా ఒక హోటల్ పెట్టుకోవచ్చు. నేను నా చిన్న బిడ్డ పెట్టుకోండి. ఉగ్రాన్ని మిర్చి లేనిక రాదు, లేదంటే పెట్టేస్తుంది. మమ్మీని పెట్టుకోండి కుకింగ్కి. మమ్మీ మళ్ళీ శాలరీ అవుతుందేమో. ఇక నేను బజ్జీలు చూసి వస్తా. అండి బజ్జీలు అయితే ఇటు అవుతున్నాయి. మా మమ్మీ ఫోన్ మాట్లాడుకుంటే బయటికి పోయింది. ఇది తిందామంటే చాలా కాలుతున్నాయి. జరా ఇగోండి, ఇద్దరికి ఒక్కొక్క బజ్జీ. బాగా ఉప్పు అయిందా? చాలా బాగుంది. మాకు పాలకూరతో అయితేనే తింటాం, లేదంటే పచ్చికాయలు వేసా కానీ కారం అయిపోతాయి. మొత్తం ఇక తీసి తీసి తినాల్సి వస్తుంది. ఉగ్రాని బొనుగులు 2 ప్యాకెట్లు. ఎందుకంటే రోజు అన్నం అవుతుంది. అందుకని ఇప్పుడు మార్నింగ్, ఆఫ్టర్నూన్, మధ్యాహ్నం ఇట్లా బ్రేక్ఫాస్ట్ ఇదే. ఇంకా నైట్ అన్నం వండుకుందామని అన్నది గాయత్రి. సో అందుకే 2 ప్యాకెట్స్ తెచ్చింది. ఇప్పటికీ మధ్యాహ్నానికి ఇప్పటికీ మధ్యాహ్నానికి కలిపి 2 ప్యాకెట్స్. ఇక్కడ బజ్జీలు అయితేనే ఇక్కడ మమ్మీ తిరగవత పెడుతుంది ఉగ్రానికి. కరివేపాకు కూడా వేసేసింది. మేము ఏం చేస్తామంటే అది మధ్యలో మిరపకాయ మొత్తం తీసేస్తాం. అందుకే మా మమ్మీ మిరపకాయలు వేస్ట్ అని ఇట్లా వేస్తుంది మాకు. మేము అట్లా ఎట్లా తినమని ఇవి వేస్తుంది పాలకూరతో. అది దానిలో అట్లే పెట్టినావు కాలుతుంది మమ్మీ. అదేం కాదు ఏమోబ్బా, నాకు ఈయనే ఉంబరిస్తుంది. మా మమ్మీ ఎట్లా ఉంటుందో. అక్షయ్ వచ్చే ఇంకా ఇంత పిండి ఉంది. అంట్లో మాత్రం వస్తున్నాయి ఈరోజు నాకు. అంట్లో డ్యూటీ నాది కాబట్టి ఇప్పుడు పసుపు వేసేసింది. ఇంకా కాసేపు అయితే తిరగవతకి అయిపోతుంది. ఉగ్రాని బజ్జీ టిఫిన్. బజ్జీలు అయితే అయినాయి. నాకు అవి ముందర ఉంటే తినాలనిపిస్తుంది. మా మమ్మీ బజ్జీలు వేస్తే నేను తింటున్నా. నేను 10 లెక్క అంటే నీకు పెడతలేనా? చేసుకుంటా తినకూడదు. అయ్యో అబ్బా, చేసుకుంటా తినొద్దు అంట. నాకు అట్లేం లేదబ్బా, చేసుకుంటూనే తింటాను. కావు అది తిరగవతకైతే వేసి వచ్చింది. ఇందులో ఉప్పు వేస్తుంది. ఉప్పు మాకు ఎంత అయ్యాలో తెలియదు. ఒకవేళ ఎక్కువ అవుతుంది తక్కువ అవుతుంది. ఎక్కువ అయితేనే ప్రాబ్లం, తక్కువ అయితే ఏం కాదు. కాలుతుంది డాడీ, అది స్పూన్తో కలపాలా. వేడి వేడి అవును, మొత్తం ఒకటేసారి వేసింది. ఇది మొత్తం ఒకటేసారి వేసింది. నేను సగం వేసినాక మళ్ళీ సగం కలిపినాక మళ్ళీ మిగతా సగం వేస్తే బాగుంటుంది అనుకున్నా. మొత్తం వేసేసింది అయిపోయింది. మొత్తం మిక్స్ చేయాలంటే సూపర్గా అనిపిస్తుంది. సరిపోతుంది అసలు తర్వాత. అయితే ఫ్రెండ్స్, ఇంత అన్నం ఎందుకంటే రోజు 3 పూటలు అన్నం అవుతుంది. అందుకే నేనే చెప్పిన ఉదయం మధ్యాహ్నానికి ఉగ్రనే రాత్రికి అన్నం వండుతున్నామని. నున్న వేసేసింది గిన్నె మా మమ్మీ. తీసుకోండి బాబా, ఈ బజ్జీలు చూస్తుంటే నేను ఊరు ఉడుతుంది. బజ్జీలు ఉగ్రాని ఇవి చూస్తుంటే భయం అవుతుంది. ఇన్ని అన్నం
బజ్జీలు కూడా ఏం పడం అయిపోయింది. అక్షయ అన్నం తినడానికి కూడా ప్లేట్లు కడుగుతుంది. మెల్లగా మేడం. ఏది? ఆహా, అదా దేవేదా. తొందర ఆ ప్లేట్లు తీసుకొని రా, కాడికి ఆకలి అవుతుంది. ఫ్రెండ్స్ నాకు ప్లేట్లో పెట్టి 30 రూపాయలు ఇవ్వాలంట. ప్లేట్ 30 రూపాయలు, ఉగ్రానికి బజ్జీలకు కలిపి 30 రూపాయలు ఇచ్చి తినంట. ఎంత ఉంది? ఇంకా బజ్జీ అదేస్తే 40 రూపాయలు. ఇవన్నీ మాతో కోపించి చేపించి పని చేయించినావు కాబట్టి ఆ పనికి తగ్గ ప్రతిఫలం ఇది. దానికి దీనికి చెల్లు. నాకు కొన్ని ఎక్కువే మమ్మీ బజ్జీలు. చాలు. ఫ్రెండ్స్ ఫుల్ నిద్ర వస్తుంది. అయితే నిద్ర చేయకుండా గాయత్రి తిట్టి మరి ఈ అట్టలు ఏమని చెప్పేసి చెప్తుంది. నాకేమో అట్టలు వేయడానికి రాదు. పోయి లాస్ట్ సార్ ఒకటి వేస్తేనేమో ఇచ్చి ఇట్లా వేసినావు అది ఇది అని చెప్పేసి అన్నది. అందుకని అప్పటి నుంచి నేను వేయను. ఇప్పుడేమో మళ్ళీ అట్టలు ఏమైనా పిలుస్తుంది. మళ్ళీ తిట్టడానికి ఛాన్స్ వస్తుందని. వైషు వెయిటింగ్. ఇప్పుడేమో అక్షయకి వేసి ఇస్తుంది. దాని తర్వాత నాని ఉన్నాడు, తర్వాత వైశ్వరి ఉంది. 3 బుక్స్కి వేయాల. నువ్వు అట్టలు వేసి నేను పంచు కొడతా. చూడండి ప్రతి దానికి అడ్డంగా మాట్లాడము. పంచులు కొడతావు, పంచులు వేస్తావంట. చింతల్లి నువ్వేం చేస్తున్నావు? అది కత్తెరతో కరెక్ట్గా కట్ చేయడానికి వస్తలేదని బ్లేడ్ తెప్పించుకున్నారు. అమ్మ జాగ్రత్త, బ్లేడ్ ఎవరి దారి ఉంది, జాగ్రత్త, అది చేతులు కోసుకపోతాయి చూడు. ఫ్రెండ్స్ అందరైతే బిజీ ఉన్నారు. ఇక్కడ ఏ పని లేకుండా ఖాళీగా కూర్చుందంటే నేను అక్షయనే. వయసు ఇట్లా కట్ చేస్తుంది. నేను ట్రై చేసినా కానీ నేను వేస్తే అంత మంచిగా రావట్లేదు. ఒకటి అతి కష్టం మీద ఒకటి వేసిన, ఏం చేయలేదు. చూడండి ఫ్రెండ్స్, నేను వేసింది కాకపోతే అంత పర్ఫెక్ట్ రాలేదు, కొంచెం ముడతలాగా వచ్చింది. అందుకని చెప్పేసి గాయత్రికి అప్ప చెప్పిన. కానీ ఎన్ని దాదాపు ఒక 50 బుక్స్ అట్లా ఉన్నాయి వేసేటివి. ఒక్కదానికి ఇబ్బంది అవుతుందేమో. ఫ్రెండ్స్ ఇప్పుడు లాస్ట్గా అయితే అక్షయ అయితే అయిపోయినాయి. ఈ 2 అక్షయ వైశ్య చేతిలో ఉన్నాయి, 2 ఉన్నాయి. ఇక్కడ మొత్తం గాయత్రి వేసేసింది ఈ బుక్స్ మొత్తము. గాయత్రి నేను నేర్పించినట్టే నేర్చుకున్నావు కదా గాయత్రి. రగా నాకు రాదు కాబట్టి రాదని చెప్పిన, రాకున్న పనికి ఇట్లా వస్తుందని చెప్పేసి చెడగొట్టడం నాకు ఇష్టం ఉండదు. అక్షయ బుక్స్ ఎన్ని గానం ఉన్నాయి, ఇంకా వైశ్యవి నానివి ఇంకా 2 ఉన్నాయి. ఆల్మోస్ట్ అయితే అన్ని బుక్స్ అయితే అయిపోయినాయి. మొత్తం అంతా కష్టపడి అందరూ వేసేసిండ్రు. అన్నీ అయిపోయినాయి వైశ్య, అన్నీ అయిపోయినాయంట. ఈ ఇల్లు చూడండి ఎంత చెత్త వేసిండ్రో. మొత్తం ఈ అట్ట కవర్స్ వేసేసరికి అన్నిటికీ గాయత్రి వేసింది. జస్ట్ వాళ్ళు పిన్స్ కొట్టడము లేదంటే అవి సెట్ చేయడము. 4 వేసినావా? ఇంకా నీ బుక్స్ ఉన్నాయన్నావు కదా. ఇంకా వయసు ఉన్నాయి కొన్ని, అవి వయసు తర్వాత వేసుకుంటుంది అంట. అయినా నువ్వు ఇప్పుడు ఎందుకు చెక్ ఇస్తున్నావు? అది నీ అమ్మ ఇంత పెద్దగా పిల్లలకు చెక్కునికి రాదా? నువ్వు నీ పిచ్చి కాకపోతే వయసు నీకు ఇలా చెక్ చేయాలా పెన్సిల్? నీకమ్మా బా అట్లా కదా. ఎగ్జామ్ గిట్లా రాసి రాదు, 10th బోర్డ్ ఎగ్జామ్ రాసా. ఇంకేమమ్మా మీ మమ్మీ పోయి నీ ఎగ్జామ్ రాసి వస్తాను అదే 10/10 వస్తాయి. ఏమైంది షూస్ తీసేస్తున్నా? అవి అట్లనే పెట్టినట్టే ఎవరికైనా సైజ్ చిన్నగా వాళ్ళకి చిన్నగా ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు కదమ్మా. లోపల పోయినాయా? అదే మంచిగా ఉంటే ఎవరైనా ఇంకా వేరే పిల్లలు ఉంటారు కదా, ఎవరికైనా అవసరం పడితే ఇవ్వడానికి వస్తుంది. నీవు ఉన్నాయా అమ్మా షూస్? చిన్న ఇప్పుడు ప్రజెంట్ కాదు, చిన్నగా అయినటివి. ఏం చేస్తున్నావు? పడతారు ఇక్కడ కుర్చీ మీద చూడండి ఎట్లా నిలబడ్డారు. పడతావమ్మా నువ్వు. స్కూల్ స్టార్ట్ అవుతుంది కదా, అన్ని షూస్ సాక్స్లు అన్నీ పిండేసుకుంటుండ్రు. వాషింగ్ మిషన్ ఇట్లా ఖరాబ్ అయినందువల్ల ఇంకా గాయత్రి బట్టలు విండాలి. ఇప్పుడు ఆ వాషింగ్ మిషన్ అయితే ఒక 10 years పైన అయిపోయింది తీసుకొచ్చి, ఇంకా మొత్తం ఖరాబ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ కొనాలంటే చుక్కలు కనిపిస్తాయి. ఇంకా షూస్ అయితే ఇన్ని గానం ఉన్నాయి పిల్లలవి. ఆ షూ మొత్తం ఇప్పుడు ఉతుక్కోవాలా. చిన్నపిల్లకి ఇట్లా కష్టపడుతుంది, వాడికి ఇట్లా రుద్దుకుంటుంటుంది లాస్ట్కి. ఏం చేస్తున్నావు అమ్మా?
సాక్సులు వెండుతున్నావా? వాడు షూ వెండుకుంటున్నా, గాయత్రి ఏమో బట్టలు వెండేస్తుంది. అందరు బిజీ బిజీ ఉన్నారు. ఇంకా వయసు ఏమో ఊడుస్తుంది. వయసుకి డ్యూటీ. వయసు 6 అవుతుంది. ఇంకా ఈరోజు హాలిడే ఉంది కదా, అందుకని వర్క్ మొత్తం ఫినిష్ చేసుకునేసరికి ఈ టైం అయింది. బుక్స్ అట్టాలు వేసుకొని మొత్తం బట్టలు వెండేసుకునేసరికి ఇంకా రేపు నుంచి యథావిధిగా స్కూల్. ఫ్రెండ్స్ అందరు తలా ఒక పని చేస్తున్నారని నేను ఖాళీగా ఉన్నాను. గాయత్రి అండి నాకు షూ ఇచ్చింది ఉతికినట్టు వారేమని. ఇగమ్మా అక్షయ్ ఆల్రెడీ నాకు ఇబ్బంది కలిగించొద్దని అక్షయ నా పని అక్షయ షేర్ చేసుకుంటుంది. థ్యాంక్ యూ అమ్మా. ఇక్కడ మళ్ళీ ఇంకా మిగతా షూ వచ్చాయి. అవి నీవే అమ్మా. ఈరోజు పిల్లలు బాగా కష్టపడ్డారని చెప్పేసి గాయత్రి బిర్యానీ తెప్పించింది. గ్రేట్ కదమ్మా మీ మమ్మీ. కొంచెం పని చేస్తే 500 పెట్టి బిర్యానీ తెప్పించింది. ఈరోజు బాగా పనిచేసిండ్రు పిల్లలు. బట్టలు ఉతకడము మొత్తము మార్నింగ్ నుంచి వర్క్ ఉంది. ఏదో ఒకటి వర్క్ చేస్తూనే ఉన్నారు. అందుకని చెప్పేసి బిర్యానీ తెప్పించింది. ఇప్పుడు మధ్యాహ్నం నేను తిన్నా కాబట్టి ఇప్పుడు నాకు ఆకలి వేయట్లేదు. నేనైతే ఇలాంటివి అయితే తినను, బయటవి బిర్యానీలు అవి ఇష్టం ఉండవు పెద్దగా. ఇది ఫ్రెండ్స్ ఈరోజు అయితే బ్లాగ్. మళ్ళీ నెక్స్ట్ మంచి బ్లాగ్తో నాకు కలుద్దాం. బాయ్ చెప్పండి ఒకసారి అందరు. బాయ్. ఎవరు డిస్ట్ పెట్టదు? నేనా? నువ్వు పెట్టకుండా ఉంటే చాలు. అరే నేను తినట్లేదు కదా, నాకు పెట్టడానికైనా. నేను కళ్ళు మూసుకుంటా, కళ్ళు బిగేసాయి.